నేను ఎంత కష్టపడ్డా నేను కోరుకున్నది జరగట్లేదు, నేను దురదృష్టవంతుణ్ణి, నేను లైఫ్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం అని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీ కష్టాలకు ఎండ్ కార్డ్ పెట్టండి. హాయ్ హలో, దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధృవ ఎంటర్టైన్మెంట్స్. ఈ స్టోరీలో మన హీరోకి దరిద్రం ఎప్పుడు హజ్డాగ్ లాగా తన వెంటే ఉంటుంది. అయితే ఈ హీరో ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ చేసి ఇంజనీర్ అయ్యి లైఫ్లో మంచి సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉందామని అనుకుంటాడు. దానికోసం అతను 10th క్లాస్లో చాలా బాగా ఎఫర్ట్ చేసి చాలా బాగా కష్టపడి 10th క్లాస్లో మండల్ టాపర్ అవుతాడు. కానీ దురదృష్టవశాత్తు లేడీస్ రిజర్వేషన్ వల్ల అతని తర్వాత సెకండ్ టాపర్ ఉన్న ఒక అమ్మాయికి ట్రిపుల్ ఐటీ సీట్ ఇస్తాడు. అయితే మన హీరోకి ఇంజనీరింగ్ ఫీల్డ్ సరిగ్గా వెల్కమ్ చెప్పలేదని చాలా హర్ట్ అయ్యి అతను ఇంజనీరింగ్ చేయదని ఫిక్స్ అయ్యి ఏపీఆర్ చేసి ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్లో చాలా బాగా కష్టపడి ఎగ్జామ్ రాసి దాంట్లో సీట్ కొడతాడు. అయితే ఆ స్టూడెంట్ చాలా దూరంలో ఉన్న కాలేజీలో సీట్ రావడం వల్ల దాంట్లో జాయిన్ కావడం వల్ల ఇంటి నుంచి దూరం అవుతాడు. ఆ కాలేజీలో సరిగ్గా వాటర్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల నీటికి కూడా దూరం అవుతాడు. ఆ నీళ్లు లేక సార్ వాళ్ళు కూడా కాలేజీకి సరిగ్గా రాకపోవడంతో, వాళ్ళు సరిగ్గా పాఠాలు చెప్పకపోవడంతో వీళ్ళు చదువుకు కూడా దూరం అవుతాడు. కానీ ఆ స్టూడెంట్ కింద మీద కష్టపడి అతనికున్న నాలెడ్జ్తో సబ్జెక్ట్స్ అన్ని క్లియర్గా అర్థం చేసుకుంటూ ఎగ్జామ్స్ రాస్తూ ఫైనల్లీ ఇంటర్మీడియట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాడు. అయితే ఆ స్టూడెంట్ ఇంటర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో వద్దో అని తోచలేని స్థితిలో ఉన్నప్పుడు టీటీసీ ఎగ్జామ్ నోటిఫికేషన్ పడింది. దానితో అతను టీటీసీ కోచింగ్ వెళ్ళడం ప్రారంభించాడు. అయితే టీటీసీ ప్రిపరేషన్లో అతను చాలా కష్టపడ్డప్పటికీ, అతని బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చినప్పటికీ అతనికి ఎగ్జామినేషన్ టైంలో టైఫాయిడ్ ప్లస్ మలేరియా రావడంతో అతను ఎగ్జామ్ ప్రజెంటేషన్ ఇవ్వలేకపోతాడు. దానితో ఆ ఎగ్జామ్లో రిజల్ట్ కూడా మంచి ప్రజెంటేషన్ ఇవ్వలేకపోయింది. దానివల్ల అతనికి ఏదో చిన్న కాలేజీలో సీట్ రావడంతో అతను ఆ కాలేజీలో జాయిన్ అయ్యాడు. కానీ ఆ కాలేజీలో ఆ స్టాఫ్ చెప్పే సబ్జెక్ట్స్ ఇతనికి సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవడంతో అతను ఆ కాలేజ్ మానేసి వేరే కాలేజీలో మేనేజ్మెంట్ సీట్ కొని ఆ కాలేజీలో జాయిన్ అయ్యాడు. అలా ఆ పర్సన్ మేనేజ్మెంట్ సీట్ కోటాలో ఆ కాలేజీలో జాయిన్ అయ్యి చాలా కష్టపడి అతని బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి డిఎడ్ కోర్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. ఆ పర్సన్ డిఎడ్ కంప్లీట్ చేసిన వెంటనే టెట్ నోటిఫికేషన్ పడింది. ఆ నోటిఫికేషన్ పడగానే అతను ప్రిపరేషన్లో కూర్చొని టెట్ నోటిఫికేషన్లో మంచి మార్కులు సాధిస్తాడు. దాని వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ రావడంతో ఆ పర్సన్ ఒక మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి రాత్రి పగలు తేడా లేకుండా ఆ స్టూడెంట్ చదువుకుంటూ బెస్ట్ ఎఫర్ట్స్ ఇస్తూ డిఎస్సి ఎగ్జామ్ రాస్తాడు. ఆ డిఎస్సి ఎగ్జామ్లో అద్భుతమైన ప్రదర్శన చూపడంతో అతనికి టీచర్ జాబ్ వచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏసీ క్లాస్ రూమ్లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరూ ప్రైవేట్ జాబ్ చేస్తూ స్ట్రెస్ఫుల్ లైఫ్ గడుపుతుంటే ఇతను తాగడానికి కూడా లీవ్ దొరకని కాలేజీలో చదివి ఇతడేమో గవర్నమెంట్ జాబ్ చేస్తూ జాయ్ఫుల్ లైఫ్ గడుపుతున్నాడు. అయితే ఈ స్టోరీలో ఉన్న పర్సన్ నాకు ఈ స్టోరీ చెప్పగానే నాకు ఒక కొటేషన్ గుర్తుకొచ్చిందండి. ఆ కొటేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ కొటేషన్ ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయగలరు. శత్రువు వచ్చినప్పుడు మొదటి తుపాకీ పేల్చిన వాడికంటే శత్రువు రాగానే అతని గుండెల్లోకి మొదటి తూట దించిన వాడే గొప్ప. బాగుందనుకో. సో గైస్, మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామో ఒకసారి మాట్లాడుకుందాం. మనం ఏదైనా గమ్యానికి చేరుకునే మార్గంలో ఏవైనా అడ్డంకులు వస్తే వాటిని చూసి వెనక్కి వెళ్ళిపోకుండా వేరే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించి మన గమ్యస్థానానికి చేరుకోవాలి. ఒకవేళ మనల్ని గమ్యానికి చేర్చే మార్గం చాలా కష్టంగా ఉన్నప్పటికీ అది తాత్కాలికమని మాత్రమే గుర్తించాలి. మనం గివప్ ఇవ్వకుండా అదే మార్గంలో కష్టపడుతూ మన గమ్యానికి చేరుకొని లైఫ్లో సక్సెస్ అవ్వాలి. సో ఫైనల్లీ ఈ రియల్ టైమ్ స్టోరీ ద్వారా మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, మన జీవితంలో జరిగే ప్రతి చెడ్డ విషయం మనకు మంచి మాత్రమే చేస్తుంది. సో బీ పాజిటివ్ అండ్ బీ ఇంప్రెసివ్. సో గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ మెసేజ్ అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.